నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడే ఉన్నాయి. సో కుమ్మెర ఘటనలో చనిపోయిన బాలికకి ఇంతవరకు న్యాయం జరగలేదు, అది అట్లనే అయిపోయింది. మరోపక్క వెలుగుమట్ల ఇష్యూ అయితే రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది. ఓ పక్క బాధితులకు మేము పట్టాలు ఇస్తా ఉన్నాము, ఆదుకుంటున్నాము, ఇక అయిపోయింది సమస్య అన్నట్టే ప్రభుత్వం మాట్లాడుతున్నది. కానీ సో పట్టాలు తీసుకున్న ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. ఇంకా చాలా మందికి పట్టాలు రావాల్సి ఉన్నది. అక్కడ ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వారికి పునరావాస కేంద్రాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైంది. సో ఆ సమస్యలు అట్లా ఉంటే నిన్నటికి నిన్న గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించింది హైటెక్స్ వేదికగా. సో గద్దర్ కార్యక్రమం అసలు ఎట్లా జరగాలి, ఎట్లా జరిగింది, ఆ పేరు పెట్టాలా వద్దా, గద్దర్కు నిజంగా అవమానం జరిగిందా, అసలు ఏం జరిగింది నిన్న ఆ సభలో మాట్లాడదాం. విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి సో సినిమా డైరెక్టర్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సో వెలుగుమట్ల బాధితులకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టు 300 మందికి పట్టాలు ఇచ్చిర్రు, ఇంకో 100 మందికి ఇస్తామని చెప్తున్నారు. ఆ సమస్య అంతా కొద్దిగా సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. సో మీరు ఎందుకు మళ్ళీ దాన్ని లేవనెత్తున్నారు? అంటే మీలాంటి వాళ్ళ వల్లనే ప్రభుత్వం పని చేయలేకపోతున్నది, అక్కడ బాధితులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, సో మీరేమంటారు దాని మీద? ఇది హాస్యాస్పదంగా ఉన్నది. మాలాంటి వాళ్ళు చేయబట్టే వాళ్ళు పని చేయలేకపోతుర్రా, లేకుంటే కబ్జా చేయలేకపోతుర్రా? నేననేది మేము చేయబట్టి ఉన్న భూమి కబ్జా చేయకుండా ఆగిపోతున్నది. తర్వాత ఏంటంటే అసలు వాళ్ళకు కూలగొట్టే వాళ్ళు అన్నారు. 300 మందికి ఈమని మేము అన్నామా? మేము అనలే కదా, వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే కూలగొడుతుర్రు, వాళ్ళే ఇస్తున్నాం అంటుర్రు. ఇప్పుడు 900 మంది కూలగొట్టి 300ది వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇంత దాకా ఊహించలే. వాళ్ళు ఏమనుకున్నారు, కూలగొట్టి ఏదో ఎజెండాతోనే కూలగొట్టిన వాళ్ళు. తర్వాత మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాయిస్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఇన్సెక్యూరిటీలా వాళ్ళు బద్నాం అవుతారనే భయంతో ఆ డ్యామేజ్ని ఎట్లా కవర్ చేసుకోవాలనే దాంట్లో వాళ్ళు 300 ఉట్టిగానే ఏదో డ్రామా చేసి ప్రయత్నం చేసారు. కానీ ఆ 300 అనేది పరిష్కారం కాదు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చినాం మేము. ఓకే, అది సో అక్కడ ఉన్నది మొత్తం 62 ఎకరాల 7 గుంటలు. అవును, కానీ మొన్న ప్రభుత్వం చెప్తున్నది 9 ఎకరాల్లో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామంటున్నది. సో మిగిలిన ఎకరాల పరిస్థితి ఏంటి? అక్కడ ఇంకొన్ని కట్టడాలు కడతామని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవము? నేను అనేది ఏంటంటే 62 ఎకరాల 7 గుంటలు అనేది ఏదో మాకెవరో చెప్తే తెలిసింది కాదు. మేము వాళ్ళ భూభారతిల్ని పానీలు అన్ని లెక్కలు తీస్తేనే దాంట్లో భూదాన్ అని ఉన్నది. అయితే భూదానికి ఇచ్చినటువంటిది 62 ఎకరాల 7 గుంటలు అనేది ఎవరైతే దాత ఇచ్చిండో ఆయన దస్తురుతోనే ట్రాన్స్ఫర్ చేసి ఉన్నది. భూదాన్ చైర్మన్ కూడా, మాజీ చైర్మన్ కూడా 62 ఎకరాల 7 గుంటలని ఆయన కూడా బాజాప్తా చెప్పిండు కదా ఎవరైతే ఇచ్చిండో. బాధితుల పక్షాన పోరాటం చేసే సంఘాలు కూడా సేమ్ చెప్తున్నది. వట్టి ప్రభుత్వమే 31 ఎకరం గురించే వాళ్ళు స్టిక్అప్ అయి ఉన్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే గతంలో ఏదో కబ్జాలు జరిగి ఉంటాయి, పెద్ద మనుషుల అనుచరులతోనో ఎవరితోనో జరిగి ఉంటాయి. అది కవర్ చేసే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కబ్జా అయిపోయినాయి అన్న సేవ్ చేద్దాం అనుకొని ఏదైతే 31 ఎకరాల 6 గుంటలు ఏదైతే ఉన్నదో దాని వరకే కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని వరకే అట్లీస్ట్ అదన్నా అది చేద్దామని, సేవ్ చేద్దామని అనుకుంటున్నారనే నా అభిప్రాయం. ఓకే, సో ఇవాళ వెలుగుమట్ల ఘటన ఆ రోజు నుంచి ఇండ్లు కూలగొట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పోని పార్టీ లేదు, పోని సంఘం లేదు. సో వాళ్ళందరూ కూడా ఎవరికి వారు ఇది మా విజయమే, మా విజయమే, మా విజయమే అని చెప్పుకుంటున్నారు. మీరేమంటారు దాని మీద? అసలు దాంట్లో విజయం ఏమున్నది? ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిస్సహాయ స్థితిలో బయటనే ఉన్నారు కదా. వాళ్ళ భూములు, ఇండ్లు పోయినాయి, వాళ్ళకి ఇండ్లు వచ్చినాయా? రాలే కదా. రానప్పుడు విజయం ఎట్లయితుంది? వాళ్ళు దీని అవస్థలు ఉన్నారు. వాళ్ళ అవస్థ పూర్తయితే విజయం కదా. కాబట్టే మళ్ళీ నేను బయటకు వచ్చినా మళ్ళీ వేరే వాళ్ళను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే విజయం అయిపోయింది అనగానే ఎక్కడోళ్ళక్కడ సైలెంట్ అయిపోతారు. కాబట్టి మళ్ళీ మేము బయటికి రాగానే మళ్ళీ లోపలికి పోయిన వాళ్ళు అందరూ విజయం అన్న వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చేటట్టు చేసినాం మేము. అంతే. సో ఇవాళ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు హడావుడిగా పట్టాలు ఇవ్వడం అయితే అయిపోయింది. సో కానీ ఆ పట్టాలు ఇచ్చిన ప్రజలకు ఇండ్లు కట్టించేది ఎప్పుడు, వాళ్ళ ఇండ్లకు పోయేది ఎప్పుడు? అప్పటి వరకు ఆ పునరావాస కేంద్రాలను వారికి ఎవరు కల్పిస్తారు? పూటకు భోజనం పెట్టిన వాళ్ళు 10 పూటలకు సరిపోయిన ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ? యాక్చువల్లీ ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కానీ సంఘాలు కానీ ఎవరైతే విజయం అని చెప్పి ప్రచారం చేస్తున్నారో అది ఇక విజయం కాలే అని పబ్లిక్ అర్థమైపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే దానికి ఒక డెడికేటెడ్గా ఈ ఓపీడీఆర్ లాంటి సంస్థలు, తర్వాత ఎవరైతే యూట్యూబర్స్ కొందరు ఎవరైతే ఉన్నారో తొలివెలుగు కానీ, మన తొలివెలుగు కానీ, కాలేజీ కానీ, పృథ్వీ కానీ ఎవరెవరైతే ఆడ ముందుగా పోయినరో మళ్ళీ వచ్చినరో
ఇప్పుడు వాళ్ళందరూ కూడా దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వీళ్ళైతే విజయం అయిందని అనలే కదా. వేరే వాళ్ళు అన్ని ఉండొచ్చు, అది వాళ్ళ విధేయతకు నేను వదిలేస్తున్నా. విజయం అయితే కాలే. నేను అనేది విజయం అవుతుంది. యాక్చువల్లీ అక్కడ ఏదైతే సంఘాలు 30 ఏండ్ల నుంచి ప్రజల పక్షాన పేదల పక్షాన ఉన్నారో వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళు వాళ్ళ పని మీద ధ్యానం చేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, గౌరవ న్యాయస్థానానికి వాళ్ళు అప్పీల్ వేసుకున్నారు, వీళ్ళ పక్షాన కొట్లాడుతున్నారు. అక్కడ నుంచి స్టే కూడా వచ్చింది. ఇప్పుడు ఆ స్టే రాకుండా ఉంటే వీళ్ళు రోడ్లు వేసేటోళ్ళు ఏమేమో చేసేటోళ్ళు. ఇప్పుడు రోడ్డు కూడా వేయలేరు, ఏం లేదు. ఆ స్టేలో కూడా ఏం రాసి ఉందంటే గవర్నమెంట్కి ఏమన్నా పట్టాలు ఇచ్చుడైతే ఆగే అవసరం లేదు, ఇచ్చుకోవచ్చు అని ఉన్నది దాంట్లో. మిగతా ఏ పనులు కావద్దు, కానీ పట్టాలు ఇచ్చే పనిని గౌరవ కోర్టు కూడా ఆపలే, ఎవరు కూడా ఆపలే. వాళ్ళందరికీ పిలిచి ఇచ్చేయచ్చు, బాధితులకు కాపాడుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు. ఓకే, సో ఏం జరగబోతుంది ఫైనల్ గా? అక్కడ పట్టాలు తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అవకతవకలు జరిగినాయంటే ఒక వార్త వినిపిస్తుంది. అర్హులైన వాళ్ళకు నిజంగా అందట్లేదు, ఇంకా చాలా మంది ఉన్నారనేటువంటి వార్త ఇంకోటి వినిపిస్తున్నది. నిజంగా వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు, అసలు ఏం జరగబోతుంది వెలుగుమాటలలో? వాళ్ళకు నిజంగా న్యాయం జరిగేది ఉంటే కూలేటియే కావు కదా. కాబట్టి నేను అనేది వాళ్ళకు న్యాయం మంత్రుల ద్వారా కాదు అది. ఓకే, అక్కడ వాళ్ళకు నమ్మకం ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోని కమిటీ చేసి వాళ్ళ ప్రాతినిధ్యంతో ఎవరెవరికి ఉన్నారో ఐడెంటిఫై చేసి ప్రజలతో పౌర సమాజంతో చర్చలే చేస్తలేదు ప్రభుత్వం. పౌర సమాజానికి అప్పచెప్తే దాన్ని చాలా న్యాయంగా నిబద్ధతతోని అక్కడ వీళ్ళ కోసం ఆదుకునే సంఘాలు ఏవైతే ఉన్నాయో గతంలో వాళ్ళే మొత్తం చేసి పెట్టేస్తారు. ప్రభుత్వానికి అంత టెన్షన్ తీసుకునేది అవసరం లేదు. వాళ్ళు ఏమైనా తప్పులు చేసి ఉంటే అవి కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా వాళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో కవరింగ్ లాగా నాకు అనిపిస్తుంది. సో రైట్, కాదు అట్లా ఉంటే గద్దర్ అవార్డుల విషయానికి వస్తే నిన్న అట్టహాసంగా ప్రపంచం గర్వించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించుకున్నది. ఇచ్చింది కూడా తెలంగాణకు సంబంధించిన కళాకారులకు కావచ్చు, సినిమా వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చుకున్నది. సో ఇటు మీరు కావచ్చు, మరోపక్క ఇంకొన్ని పార్టీలు కావచ్చు, ఎందుకు అంత అక్కసు వేలగక్తా ఉన్నారు? తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ప్రతిది కూడా విమర్శనా, ప్రతిది కూడా మీరు వ్యతిరేకించడమేనా? ఏం జరిగింది అసలు గద్దర్ అవార్డులలో? నేననేది ఆ ఫంక్షన్ ని ప్రపంచం మొత్తం పొగుడుతుందని మీరు అంటున్నారు. నాకైతే ఇప్పుడు ట్రంప్ ఏమన్నా ఫోన్ చేసి బాగా జరిగింది ప్రోగ్రామ్ అన్నాడా, లేకుంటే ఇంకెవడన్నా వేరే దేశం వాడు దుబాయ్ నుంచి షేక్ ఫోన్ చేసి అబ్బా ఏం ఫంక్షన్ చేసిరు మీరు అని అన్నారా? ప్రపంచం లేదు, పాడలేదు. అదొకటి అలవాటు అయిపోయింది, గ్లోబల్ అనుడు, ప్రపంచం అనుడు. ఇదంతా నువ్వు నీ నేల కోసం, భూమి పుత్రుల కోసం ఏం చేసినావు అనేది మెయిన్ ఉంటుంది. నీ ప్రభుత్వానికి ఓట్లు వేసింది ఇక్కడ ప్రజలు, ప్రపంచం కాదు. మాట్లాడితే ప్రపంచం అంటారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది? డైలీ ఒకటి చచ్చిపోతాడు. అది బంద్ చేసి ప్రపంచం. ఎక్కడ ప్రపంచం? ఇక్కడ ఉన్నోడు కరెక్ట్ ఉంటేనే ప్రపంచం. ఇదే మనకు ప్రపంచం కావాలి. తెలంగాణనే మనకు ప్రపంచం కావాలి. తెలంగాణలో ఎవడన్నా సంతోషపడుతుండా? ఎవడు కూడా గద్దరవాడ అదేంది బుల్షిట్ అంటున్నారు. అవును కదా. ఇప్పుడు గద్దర్ అనేది ఏమున్నా చెప్పాడా? గద్దర్ది ఏమన్నా పాట వినబడ్డదా, లేకుంటే అనేది ఏమన్నా ఏం కనబడ్డది చెప్పు? ఒక బొమ్మకి ఇట్లా కనబడ్డా కూడా అది ఏంది అసలు గద్దర్ అనేటైనను తెలంగాణ భావజాలానికి అక్కడ హేళన చేస్తుండ్రు, ఒక అవమానం చేస్తుండ్రు. అది నిజానికి కూడా తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి దాన్ని టాలరేట్ చేస్తుండ్రు. వాస్తవానికి ఒకవేళ తెలివిగల తెలంగాణ వాళ్ళు ఉంటే ఈ పార్టీకి అన్ని జిల్లాలలో బొమ్మలు కాలాలి, నిరసనలు రగలాలి. అసలు గద్దర్ కుటుంబ సభ్యులు పాపం అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ జాగల గద్దర్ కొడుకుని నేనే అయ్యి ఉంటే ఈ పార్టీకి నేను ప్రభుత్వం మెడల్ వంచేటోని, ఇది ఏందని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండించేటోని. ఎందుకంటే గద్దర్ అనేటోడు ఒక కీర్తివంతుడు, ప్రజల కోసం పాటుపడ్డోడు. ఆ మొత్తం ఐటమ్ పాటలు అవి ఇవి గద్దర్ ఎప్పుడన్నా ఐటమ్ పాట రాసిండా, పాడిండా చెప్పు నాకు? ఆయనకు నంది అవార్డు వస్తేనే నాకు ఇది వద్దు, ఇది క్యాపిటలిస్టిక్ వ్యవస్థ అని వ్యతిరేకించిన మనిషి. ఆయన చచ్చిపోయినాక ఆయన పేరు మీద పెట్టినరు. గద్దరు బతికున్నప్పుడు ఎప్పుడన్నా చెప్పిందా నా పేరు మీద అవార్డులు పెట్టుర్రు? అది కూడా సినిమా అవార్డులు పెట్టుర్రు. ఏ సినిమాలో అయితే మొత్తం అశ్లీలత, అన్ని డబల్ మీనింగ్లు ఉంటాయో అట్లాంటి వాటికి గద్దర్ పేరు పెట్టుడైతే రాంగ్ కదా. అది ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తం మిస్ మ్యాచ్ ఉన్నది, అవగాహన రాహిత్యం ఇది. ఇలా అన్ని పార్టీలు అంటే దాదాపుగా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, పార్టీలతో పాటు వ్యవస్థలతో పాటు మీలాంటి వ్యక్తులు కూడా విమర్శిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మీరైతేనేమో ఇక లెక్కలతో సహా చూపిస్తూ ఉన్నారు. అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చులో కంప్లీట్ చేస్తే అయిపోతుండే ఆ వ్యవస్థ అంతా కూడా? యాక్చువల్లీ ఏంటంటే ఒక 5 లక్షల రూపాయలు ట్రాఫీలు, సర్టిఫికేట్లు, షాల్వలు, గిల్వలు అన్ని కలిపి ఒక 5 లక్షలల్లో వచ్చేస్తాయి. ఇంకొక 5 లక్షలు ఎవరన్నా ట్రాన్స్పోర్టు రాను పోను అవి ఇవి ఇస్తే గంట ప్రోగ్రామ్ అది అవార్డు ఇచ్చేది, అదొక 5 లక్షలు. ఎన్నైనాయి? 10 లక్షలు. ఇంకొక 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకో దాని ప్రిపరేషన్కి, దీనికి అంతా ఒక 20 లక్షలల్లో
అయ్యే ప్రోగ్రామ్కి వీళ్ళు ఒక 11 కోట్లు పెట్టిండ్రు. 11 కోట్లు పెట్టిండ్రంటే అది అవగాహన రాహిత్యం అని ఉండాలి, ప్రభుత్వానికి విచక్షణ లేకుండా ఉండాలి, లేకుంటే పైసల వాల్యూ లేకుండా ఉండాలి, పుణ్యానికి ప్రజల డబ్బు ఏదంటే చేయొచ్చు అనుకునేటట్టు ఉండాలి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం రేవంత్ రెడ్డి ప్రమోషన్కి యూజ్ అయింది, ఆయనే కమల్ హాసన్తో ఇటు చిరంజీవితో కూర్చునే కాయిష్ పూర్తి చేసుకున్నాడు ఇట్లా అంటున్నారు అందరు. నేను అనేది ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయినా కూడా ఆ చిన్నప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్క ఒక సినిమా వాడంటే ఏదైతే మోజు ఉంటుందో ఆ మోజు ఇంకా ముఖ్యమంత్రి అంటే వీటికంటే ఎక్కువ దర్జా అయినా కూడా వాళ్ళ సంకుచిత స్వభావం వల్ల ఈ హీరోలతో కూర్చొని ఫోటోలు దిగుడు, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని అవి చేసుడు, ఇవన్నీ వాళ్ళు కూడా ఎందుకు వస్తుండ్రు? మంత్రులు అన్నప్పుడు ఏ మంత్రి వచ్చినా వాళ్ళు గవే చేస్తారు. సినిమా వాళ్ళు హుషారు ఉంటారు. ఇప్పుడు ఆయన పోయి ఇంకోటి వచ్చినా సేమ్ అదే చేస్తారు. వాళ్ళకి అవన్నీ ఏముండయి. వాళ్ళ పనులు వెళ్ళాలి, వాళ్ళ ఆస్తులకు రక్షణ కావాలి. కాబట్టి ఎవడొచ్చినా బొకే ఇస్తారు, సూపర్ సూపర్ అంటారు. వాళ్ళు పొగడతలకు అది నిజం అనుకుంటే మన భ్రమ. అలా కాదు సార్, అక్కడ చిరంజీవి ఉన్నాడు, నిన్న కమల్ హాసన్ ఉన్నాడు. అట్లాంటి గొప్ప గొప్ప నటుల చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం అంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ కొంత స్ఫూర్తి పొందినట్లే కదా. వాళ్ళు అవార్డు వాళ్ళు అవార్డులు పొందిపోయినారు. వాళ్ళకు ఈ అవార్డులు కొత్త ఏం కాదు. కమల్ హాసన్ కి ఎన్నో నేషనల్ అవార్డులు వచ్చినాయి, ఎన్నెన్నో అవార్డులు చూసిండు ఆయనకి ఇదేం కొత్త కాదు. ఏదో నువ్వు అవార్డు ఇస్తే కమల్ హాసన్ అబ్బా ఇది ప్రతిష్టాత్మక, అదంతా బూటకం డ్రామా, ఇదేంది గద్దర్. కమల్ హాసన్ కూడా ఈ గద్దర్ పేరేంది, ఈ అవార్డులు ఇచ్చుడు ఏందని అనిపిస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది మరి అవార్డుల ప్లేస్ లో? అవార్డులు ఎందుకు? ఫస్ట్ ఇక్కడ నిర్మాణమే లేదు, బహుమానాలు దేనికి? ఇప్పుడు ఈ టైంలో అవార్డులు పెడితే గవ్వే కమర్షియల్ సినిమాలకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నా అంటే మన తెలంగాణలో కళాకారుల సంపద ఎక్కువ ఉంది, కళా సంపద. వాళ్ళు ధూమ్ధామ్లకు స్టేజ్లకే పరిమితమై ఉన్నారు. వాళ్ళకు ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడితే వాళ్ళు సెల్యులాయిడ్కి పనికొచ్చేటట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి ఫస్ట్. వాళ్ళు డెవలప్ అయినాక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకు ఒక సినిమాల నిర్మాణానికి ఎన్ఎఫ్డిసి లాగా రుణ సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేసి సినిమాలు తీపిచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు దొరికినప్పుడు ఇప్పుడు గుత్తాధిపతుల చేతులనే టాకీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు, ఇక్కడి భూమిపుత్రులు పనిచేసినప్పుడు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు దాంట్లో ఆవిష్కరించబడినప్పుడు అలాంటి సినిమాలకు సినిమా థియేటర్లలో చోటు ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఒక సమాంతర సినిమా ఇండస్ట్రీ స్థాపితం అవుతుంది. ఆ తర్వాత నువ్వు పోటీ పడతారు తెలంగాణ వాళ్ళు కూడా. అప్పుడు నువ్వు అవార్డులు, అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఇక్కడేంది అంతర్జాతీయ లెవెల్లో ఆస్కర్ దాకా పోతాయి. ఇరానియన్ ఫిలిమ్స్ ఎట్లా ప్రపంచ ఖ్యాతికి వచ్చింది? ప్రపంచ ఖ్యాతి అంటే జిగేల్మనే కలర్లు, లైట్లు, టపాకాలు అది కాదు. ఆలోచన, సినిమాలో ఉన్న నైపుణ్యం ప్రపంచ స్థాయికి పోవాలి. కానీ ఈ ఖర్చు పెడితే ఏదైనా అవుతుంది. అదొక ఆడియో ఫంక్షన్ లెక్కున్నది మామూలుగా. ఇప్పుడు రెగ్యులర్ సినిమాకి ఆడియో ఫంక్షన్ చేయరా? గవ్వే యాంకర్లు, గవ్వే మాటలు, గదే వట్టిదే, అది బుల్షిట్ అండి. కాదు సార్, వాళ్ళ గద్దర్ కుటుంబమే సమర్థించి వాళ్ళ ముఖ్యమంత్రి గొప్ప కార్యక్రమం తీసుకున్నాడు, గద్దర్ కు మంచి గౌరవం ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ కార్యక్రమంలో గద్దర్ కుటుంబం అంతా కూర్చొని పాల్గొన్నది. మీకు వచ్చినటువంటి బాధ ఏంది నాకు అర్థం. గద్దర్ అనేటైనా ప్రజల మనిషి, కుటుంబం మనిషి కాదు. మళ్ళా ఆడ ఆయనకు కూడా వారసత్వం తెస్తుందా? రాజకీయాలలో వారసత్వం ఉన్నట్టు, హీరోలకు వారసత్వం ఉన్నట్టు గద్దర్ వారసత్వం, గద్దర్ భావజాలాన్ని తీసుకుపోయిన వాళ్ళు వారసత్వం ఉంటుంది. కానీ ఇంట్లోకి వెళ్ళి కడుపులో పుట్టి వచ్చేసేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళను సంతృప్తి పడడానికి గద్దర్ పేరు పెట్టిర్రా, లేకుంటే సమాజం కోసం పెట్టిర్రా? సమాజం ఇప్పుడు వాళ్ళను నేను ఎందుకు తప్పు పడతలేనంటే అది వాళ్ళ విధేయత, వాళ్ళ విచక్షణ. నేను వాళ్ళని ఏమన్నా, ఎందుకన్నా అంటే ప్రజలలో వాళ్ళొకరు, వాళ్ళ అమాయకులు వాస్తవానికి. కాబట్టి నేను వాళ్ళ మీద మీరేంది ఇట్లా ఏంది అని కూడా నేను గట్టిగా వాళ్ళని అనన్నాను. ఎందుకంటే గద్దర్, మేము కూడా గద్దర్ వారసులమే, మేము అడుగుతున్నాం. ఒకరికి ఎక్కువ మంది జనాలు ఇప్పుడు గద్దర్ అవార్డులు ఇట్లా అవుతున్నాయంటే మీరు పెట్టిన ఖర్చుకు హోర్డింగ్లు బోర్డింగ్లు ఏదో అయిందని తెలుస్తుంది తప్పితే అబ్బా గద్దర్ అవార్డు అంతా ఎంత గొప్ప అవార్డు అని ఆ తీసుకున్న వాళ్ళ ముఖంలో కూడా అంత ఉత్సాహం ఏం లేదు అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఆంధ్రోళ్ళకి ఇచ్చిన ఆంధ్రోళ్ళకు వాళ్ళకు తెలివి లేదా, దిమాగ్ లేదా? గద్దర్ అనేటనే ఒక రెవల్యూషనరిస్ట్, సామాజికవేత్త అని తెలుసు. మేము ఏ పాట ఇచ్చినా, ఏ డ్రెస్ వేసినా వేసుకొని ఎగిరేటోళ్ళమని వాళ్ళకు కూడా తెలుసు. అరే మాలాంటోనికి గంత పెద్ద అయిన పేరు పెట్టి ఇస్తుర్రా అని వాళ్ళకి మిస్ మ్యాచింగ్ అని తెలియదా? సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏమైనా హౌలేగాన్లా? వాళ్ళకి ఫుల్ తెలివి ఉంటుంది. ప్రభుత్వానికి భయపడి మాలాగా డైరెక్ట్ చెప్పారు, కానీ వాళ్ళకి కూడా వాళ్ళ అంతరంగానికి కూడా తెలుసు. ఇప్పుడు దమ్ముంటే వాళ్ళకి చెప్పుమాను, ఇది కరెక్ట్ యాప్ట్ పెట్టిరని చెప్పుమాను.
చెప్తే సీక్రెట్ ఓటింగ్ పెడితే మొత్తం తెలుస్తుంది. సీక్రెట్ ఓటింగ్ ఏంది? ఈ ప్రభుత్వం కూలిపోయి ఆ ముఖ్యమంత్రి చేంజ్ అయినాక వాళ్ళే అంటారు అవును ఎట్లనో ఉండే అంటారు. ఇప్పుడు ఆయన ఉన్నంత కాలం ఏమనరు. ఇప్పుడు నాగార్జున అది కూలలేదా, అది ఇంకోటి కూలుతుందనే భయం ఉంటుంది వాళ్ళకు. అది ఓకే. సో ఇవాళ ఫైనల్ గా అదే అవార్డ్ ఫంక్షన్ సంబంధించి యాంకర్లకు ఒక 6-7 లక్షలు ఇచ్చిరాట, డాన్సర్లకు ఒక 20 లక్షలు ఇచ్చిరాట. సో ఇదంతా చూస్తా ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదనుకోవచ్చా? కాదు, నేను అనేది ఏంటంటే ఒక అవార్డు పేరు డిసైడే చేయరాలే, ఇంకా ప్రోగ్రామ్ ఏం డిసైడ్ చేసుడు వస్తుంది వాళ్ళకు. నేను అనేది తెలంగాణ ఫిలిం అవార్డ్స్ పెడితే అది ఎప్పటికి కూడా ఉంటుంది. మళ్ళా ముఖ్యమంత్రి అంటుండు ఇది అంతర్జాతీయ స్థాయి అవార్డ్ ఫంక్షన్ అంటుండు. అంటే వట్టి తెలుగే ఉన్నది దాంట్లో. అంతర్జాతీయ స్థాయి అంటే అన్నీ ఉండాలి. మరి హిందీ వాళ్ళకి ఇచ్చిందా, ఇంగ్లీష్ వాళ్ళని పిలిచిందా? పేరుకు గ్లోబల్, పేరుకు ఇంటర్నేషనల్. అరే ఇంటర్నేషనల్ గ్లోబల్ పోయిన సంవత్సరం చెప్పారు, ఇప్పుడు చెప్పారు, మళ్ళీ చెప్తారు. ఊకే చెప్తే ఏమున్నది? గదే ఇండస్ట్రీ, గదే సినిమాలు, గదే కదా. ఇంటర్నేషనల్ ఏం ఊడిపడ్డది చెప్పు నాకు. ఇప్పుడు ఈడ ఏమున్నది? ఇంటర్నేషనల్ ఏమున్నది? ఓకే, ఆలోచన మెరుగుపడిందా లేకుంటే ఇంకేమన్నా అయిందా? ఏం లేదు, ఉట్టిదే. వీళ్ళందరూ కూడా నార్మల్ ఊర్లలో సినిమాలు చూసి ఏదో లక్కీగా మినిస్టర్లు అయినరు, ఒక లెవెల్కి వచ్చిండ్రు. కానీ వాళ్ళ ఆలోచన విధానంలో ఇంటెలెక్చువాలిటీ ఏడు నుంచి వస్తుంది? గవే సినిమాలు చూసి గదే బ్లాక్ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు దీనికంటే ఎక్కువ మనం ఏం ఊహించగలం? కరెక్ట్ జరగాలంటే వాళ్ళు బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లను కూర్చోబెట్టి చదువుకున్న మేధావులను, సినిమా ఫీల్డ్, తెలంగాణ నేపథ్యం ఉన్న తెలంగాణ వాదులను కూర్చోబెట్టి మనం ఎట్లా చేద్దామంటే తెలంగాణ కల్చర్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే విధంగా డిజైన్ చేస్తారు. మీరే చేసుకొని మీరే చేసినప్పుడు గిట్లనే ఉంటుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఈ కళాకారులని, ఈ అవార్డులను పక్కన పెట్టిన మాట వాస్తవం కదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కదా వాళ్ళ 2 సార్లు అవార్డులు ప్రదానం చేసుకుంటున్నది. అది నయ్యం అనిపిస్తలేదా? యో ఆ ఇయ్యకుంటుండు నయ్యం. ఇట్లా ఇచ్చి తెలంగాణను, గద్దర్ని హేళన చేసి, ఇన్సల్ట్ చేసేసి, మొత్తం ఇట్లా చేసేసి దీనికంటే ఇయ్యకపోయి ఉండడమే బెటర్. నేనేమంటానా అంటే సామాంతర ప్యారలల్ ఫిలిం ఇండస్ట్రీ, ఇప్పుడు బాలీవుడ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, మనకంటే గట్టిగా ఉన్నది. మరి మరాఠీ వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన ఒక ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసుకున్నారు. దానికి అవార్డులు వస్తున్నాయి, రాయితీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సేమ్ వేళ కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం అయింది? తెలంగాణ అనేది ఏం అవసరం ఉండే? మరి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, ఇక్కడి కళాకారులు, ఇక్కడి కల్చర్, ఇక్కడి కథలు అవన్నీ కూడా ప్యారలల్ గా ఆవిష్కృతం కావాలి. నేను గతంలో కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చెప్పిన, బస్ స్టాండ్లలో మినీ థియేటర్లు కట్టుర్రి, వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, మా సినిమాలు మా ప్రజలు చూస్తారు, తక్కువ రేట్లో చూపిస్తాం. అటు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, ప్రేక్షకులకు తక్కువ రేట్లో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఈ దిశలో పనిచేసి ఆ తర్వాత అవార్డు లేను. ఇప్పుడు ఆ ఫిలిం పాలసీ చేయడానికి, ఇవన్నీ చేయడానికి కూడా ఆడ వృధా ఖర్చు ఏదైతే చేసిండ్రో గవర్నమెంట్కే మంచి పేరు వచ్చు కదా. వాళ్ళు పిలిచి అడిగితే మేము చెప్తాం. ఓకే, అంతే. సో ఇవాళ నిన్న మొన్న వచ్చిన అల్లు సినిమాస్ కావచ్చు, ఈ థియేటర్లలో విపరీతమైనటువంటి టికెట్ రేట్లు, ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుతా ఉన్నారు. సో వీటిని ఎట్లా చూడొచ్చు మనం? ఇదంతా కూడా వ్యవహారం అంతా అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు రేట్లు పెంచుతున్నారు, ప్రజల్ని దాంట్లో ఆలోచిస్తలేరు. సో వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు తగ్గించుకుంటున్నారు. చిన్న సినిమాలు వస్తేనేమో తగ్గించే ప్రయత్నం చేస్తారు, పెద్ద సినిమాలు వస్తేనేమో టికెట్ రేట్లు పెంచుతున్నారు. అయితే ఈ ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీకి ఏమైనా చేసిందంటే ఊకే నెలకు ఒక జియో వస్తుంది, రేట్లు పెంచే జియో అంతే, పెంచే జియో అంతే. దానికంటే మీరు కళాకారులకు కానీ, సినిమా ఇండస్ట్రీకి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ మీరు చేసింది ఏమున్నది? ఏదన్నా ఒక జియో వచ్చిందా? ఇన్నేళ్ళు అయిపోయినాయి, 12 ఏళ్ళు అయినాయి, ఏం కాలే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి చందాలు ఇస్తారు, పైసలు ఇస్తారు. వీళ్ళు వాళ్ళకు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడడానికి, ఆలోచించడానికి కూడా వీళ్ళు సాహసం చేయలేని పరిస్థితి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. చూసినాం కదా, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు నిలబడుతూనే ఉంటాము, కలబడుతూనే ఉంటాము, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరోపక్క గద్దర్ అవార్డులు అసలు అవార్డులే కాదు, గద్దర్ పేరు పెట్టడానికి వాళ్ళకి అర్హులే కాదు. ఎట్లా పెడతారు మీరు గద్దర్ పేరు? గద్దర్ పేరు పెట్టి ఐటమ్ సాంగ్లు ప్లే చేస్తారా? గద్దర్ పేరు మీద మీరు అవమానం చేస్తారా? అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడున్నది మీకు? ఎవరు ఫోన్ చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పిండ్రు? ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా బంద్ చేసుకోండి. ముందు తెలంగాణ నిర్మాణం చేయండి, తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మాణం చేయండి. తెలంగాణను డెవలప్ చేసిన తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్కి వెళ్ళండి. అంతేగాని ఇట్లా సమస్యల పరం ఒక్కో పక్క ఉంటే దుబారాగా ఖర్చులు చేసి తెలంగాణను ఆగం చేయకండి చెప్తున్నారు రఫీ గారు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.